డాక్టర్ గారు ఎవరైనా సరే అంటే కిడ్నీ పేషెంట్సే కావచ్చు, రకరకాల ఈ హెల్త్ ఇష్యూస్ మీద ఉన్నవాళ్ళు అనేక రకాల మందులు వాడుతూ ఉంటే వాళ్ళకి గ్యాస్ట్రిక్ ఇష్యూ అనేది వస్తుంది. అవునమ్మా, కరెక్ట్. అల్సర్స్ ఉంటాయి కడుపులో. అవును. అలాంటి వాళ్ళకి ఆ ఏముంది? మందులు వాడడం వల్ల వాళ్ళకి అసిడిటీ, ఇండైజెషన్ ఉంటుంది. మేము రిసర్చ్ చేసాం. హ్మ్. ఇది చిన్న హోమ్ రెమెడీ లక్షల మందికి ట్రై చేసాం. ఇంతకుముందు కూడా చాలా వైరల్ అయిపోయింది. జస్ట్ ఏంలో ఒక యాపిల్ తీసేసుకొని వాటర్‌లో ఏసేసేసి హ్మ్. బాగా బాయిల్ చేయాలి. ఆఫ్టర్ 8 మినిట్స్, 9 మినిట్స్ తర్వాత అది బాయిల్ అయిన తర్వాత ఇదంతా క్రాక్ అవుతుంది. బయట పెట్టేసేసి స్పూన్‌తోనే తినేసేసేయాలి. హ్మ్. 1, 2 యాపిల్ తీసుకొని 1 అవర్ వరకు ఏం తీసుకోవద్దు. దానివల్ల అసిడిటీ తగ్గుతుంది, ఇండైజెషన్ తగ్గుతుంది. ప్లస్ గ్యాస్ సపోజ్ లేట్ నైట్ పార్టీ వెళ్ళాము, ఫంక్షన్‌కెళ్ళాము. యూ ఫీల్ అన్‌కంఫర్టబుల్. ఇది ఒక యాపిల్ తీసుకోవడం వల్ల ఇట్ విల్ టేక్ కేర్. చాలా మందికి యాంటాసిడ్స్ వాడుతున్నారు. ఒక 5, 6 ఇయర్స్ నుంచి వాడుతున్నారు. మేము ఒక 10 డేస్ ఈ యాపిల్ తీసుకోవడం వల్ల డాక్టర్ గారు మాకు పూర్తిగా తగ్గిపోయింది అంటున్నారు. హ్మ్. ప్లస్ దాంతో పాటు మేము ఈ ఫార్ములా కూడా చెప్తున్నాం. ఒక 50 గ్రామ్స్ జీలకర్ర, ధనియాలు, సోంపు, అజ్వైన్ ఇవన్నీ గ్రైండ్ చేసి పౌడర్ చేసేసుకొని జల్లెడ పట్టేసుకొని ఒక స్టీల్ డబ్బాలో పెట్టేసామంటాం ఇంట్లో. ఒక గ్లాస్‌లో ఒక స్పూన్ ఏసేసుకొని తాగడం వల్ల ఎనీ టైమ్ బిఫోర్ ఫుడ్, ఆఫ్టర్ ఫుడ్. ఆఫీస్‌కెళ్ళే వాళ్ళనుకోండి, ఒక లీటర్ వాటర్ బాటిల్‌లో 2 చెంచాలు ఏసుకొని తాగడం వల్ల కూడా వాళ్ళ గ్యాస్, ఎసిడిటీ తగ్గుతుంది. ఇట్స్ ఎ హోమ్ రెమెడీ. ఇట్స్ వెరీ ఎఫెక్టివ్ ఆల్సో. ఇది మాత్రం తప్పకుండా ట్రై చేయండి.